కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హర్యానాలో ఓటు చోరీ జరిగిందని మరో అబద్ధానికి తెరదీశారు. ఎవరో ఒక మోడల్ హర్యానా ఎన్నికలలో 22 సార్లు ఓటు వేశారంటూ వ్యాఖ్యానించారు. అసలు అందులో నిజమెంతో మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఎన్నికల బూత్ లో వాస్తవంగా ఏం జరుగుతుందో, అసలు ఆ ఓటు చోరీ ఎలా జరిగిందో ఆధారాలతో సహా పరిశీలిద్దాం. సాధారణంగా మన దేశంలో ప్రభుత్వ పాఠశాలలనే పోలింగ్ బూత్లుగా మార్చి ఓటింగ్ నిర్వహిస్తుంటారు. ఒక్కొక్క పోలింగ్ బూత్ లో మనం ఓటు వేసేటప్పుడు మొత్తం 5 ప్రభుత్వ అధికారులు ఉంటారు. వారిలో ఒకరు ప్రిసైడింగ్ అధికారి ఉంటారు. ఇతను గెజిటెడ్ హోదా కలిగిన అత్యంత ముఖ్యమైన అధికారి. ఇంకొకరు పోలింగ్ అధికారి ఉంటారు. ఇతను మీ ఆధార్ కార్డు చూసి పోలింగ్ లిస్ట్ లోని ఫోటోతో మీ గుర్తింపును సరిపోల్చుతారు. మరొక పోలింగ్ అధికారి మీ చేతిపై చెరగని సిరా వేస్తారు. మరో పోలింగ్ అధికారి ఓటు వెయ్యడానికి ఈ విఎం యంత్రాన్ని యాక్టివేట్ చేస్తారు. వీరికి తోడు ఒక గ్రూప్ డి ఉద్యోగి కూడా ఉంటారు. ఇతను అడ్మినిస్ట్రేటివ్ పనులలో సహాయం చేస్తారు. ఈ 5 అధికారులు స్థానికులు కారు. వేరు జిల్లాల నుంచి వచ్చి విధులు నిర్వహిస్తారు. వీరితో పాటు ప్రతి బూత్ లో ప్రధాన అభ్యర్థులు నామినేట్ చేసిన పోలింగ్ ఏజెంట్లు కూడా లోపల ఉంటారు. ఒక్కొక్క పార్టీ తరఫున ఒకరు లేదా 2 ఏజెంట్లు కూర్చుని ప్రతి ఓటరును గమనిస్తుంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీని 2 సూటి ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. బూత్ లోపల ఉన్న 5 ప్రభుత్వ అధికారులు ఒక పార్టీకి మద్దతిస్తున్నారని అనుకున్నా, మీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏజెంట్ కూడా అక్కడ కళ్ళు మూసుకుని కూర్చుని ఉంటారా? ఇంకొక ప్రశ్న ఏంటంటే, గత 10 ఏళ్లుగా ఈవీఎం పై నిందలు వేశారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈవీఎంలు బాగానే ఉన్నాయి, నకిలీ వ్యక్తులు ఓటు వేస్తున్నారంటున్నారు. అసలు మీరు దేన్ని వ్యతిరేకిస్తున్నారు? ప్రజలారా, మీరే ఆలోచించండి. ఇంత కట్టుదిట్టమైన వ్యవస్థలో ఓటు చోరీ జరగడం సాధ్యమేనా? ఎన్నికల ఫలితాలపై ఓటమికి సాకులు వెతకడం సరైందేనా?